ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల రైతులు సుమారు 200 మంది సోమవారం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం అందజేశారు. సొసైటీ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, తీసుకున్న అసలు రుణం కంటే 10 రెట్లు కట్టినా ఇంకా అప్పు చూపించడమే కాకుండా కరపత్రాల ద్వారా, మైక్ ప్రచారాల ద్వారా తమ పరువు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న సెక్రటరీలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రుణం తీసుకుని చనిపోయిన రైతులు బకాయిలు రద్దు చేయాలని, అలాగే బకాయి ఉన్న రైతులకు వన్ టైం సెటిల్మెంట్ చేసే విధంగా రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పసుపులేటి రాము, సరిపల్లి సత్యనారాయణరాజు, పైద వెంకటేశ్వరరావు, రావి సుబ్బారావు, మామిళ్ళ అప్పారావు, గనిన సూర్యచంద్రరావు, యాండ్ర రాజేంద్రబాబు, పోసం ముక్కమ్మ, పేరాబత్తుల లక్ష్మీనారాయణ, పొసుమర్తి భీమేశ్వరరావు, మడివి నారాయణ తదితర రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పొట్టాడు మండలం రిగ్గానపురం ఏజెన్సీలో ఉన్న సొసైటీలన్నీ, పోలవరం నియోజకవర్గంలో ఉన్న సొసైటీలన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ఉన్నాయి. కట్టలేని పరిస్థితుల్లో 12-13 సంవత్సరాల నుంచి కూడా పండిన పంట గిట్టుబాటు లేక కరోనా వలన అందరు రైతులు కూడా 90% రైతులు నాశనం అయిపోయారండి. కమర్షియల్ బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ చేసి అందులో ఉన్న రైతులందరినీ ఒడ్డున పడేశారండి. అలాగే సొసైటీలు కూడా మన ఏజెన్సీలో పోలవరం నియోజకవర్గం మొత్తం ఉన్న సొసైటీల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసి మమ్మల్ని కూడా ఒడ్డున పడాలని ఎమ్మెల్యే గారు నిర్ణయించుకుంటూ వచ్చామండి. రైతులందరం కూడాను వ్యవసాయ శాఖ మంత్రి అందరూ కూడా మా మొరాలకి ఇచ్చి మమ్మల్ని ఒడ్డు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, సొసైటీలో వీళ్ళు ఏదైతే భూములు తనఖాలు పెట్టి దాని మీద అప్పు తీసుకోవడం జరిగింది. ఆ అప్పు తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయలు అయితే వడ్డీలు 10 లక్షల రూపాయలు చూపించడం, అలాగే ఇంకా కట్టేసి బకాయిలు కూడా ఇంకా ఉన్నాయని నోటీసులు ఇష్యూ చేయటం, అలాగే ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారిని అల్లరి చేసి వారి పరువుని భంగం కలిగించేలాగా ఏదైతే ఇటు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం, పేపర్ కటింగ్లు, పేపర్లు అనౌన్స్మెంట్ చేయించడం, పాంప్లెట్స్ పంచడం ఇలా పంచుతున్నారని జీలిమిల్లి మండలానికి సంబంధించినటువంటి సుమారు ఒక 200 మంది రైతులు నా దగ్గర రావడం జరిగింది. తప్పకుండా నేను సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడతాను. అలాగే ఈ విషయం మీద సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా వన్ టైం సెటిల్మెంట్ అనే ఒక చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళు బాకీ కానీ లేకపోతే మొండు బాకీలు కానీ ఏమన్నా సరే వన్ టైం సెటిల్మెంట్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఈ రైతులను ఆదుకునే విధంగా తప్పకుండా మేము ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈరోజు నాకు వినతిపత్రం అందించారు రైతులందరూ కూడా. తప్పకుండా ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం కాదనుకుంటున్నాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ మనోవేదన, వీళ్ళు రైతులందరూ కూడా అప్పులు తీసుకొని వ్యవసాయం చేసుకొని సరైన గిట్టుబాటు ధర లేక, అలాగే వర్షాలు వచ్చి ఆ పంటలు పాడైపోయి అప్పులు బాధ భరించలేక అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా కాకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి తప్పకుండా రైతులు అనేటువంటి వారు సస్యశ్యామలంగా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా రైతు దేశానికి వెన్నెముక అంటాం తప్ప గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ రైతులను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. తప్పకుండా ఏదైతే సొసైటీలు ఉన్నటువంటి రైతులు మొండి బకాయిలు ఇవన్నీ కూడా రోజు తగ్గించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతాం. నా దగ్గరికి వచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో దీని మీద మేము ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ జీలిమిల్లి సొసైటీకి సంబంధించి ఒక 2 ఉద్యోగస్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారికి ఇమీడియట్లీగా మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాం, షోకాజ్ నోటీసులు కూడా మేము పంపిస్తాం. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి పరువుకు కానీ భంగం నష్టం కలిగించినటువంటి ఏ సొసైటీ అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయాలని మేము వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఒకసారి ఆ రైతుని కష్టకాలంలో ఉన్నటువంటి రైతుని రోడ్డుకి ఈడ్చితే అనేక అవమానాలు పడి చాలామంది అఘాయిత్యాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా అలాంటివి లేకుండా మా ప్రభుత్వం తరఫున వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి రైతులందరికీ న్యాయం చేసే విధంగా
ఒక్కసారి మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీకి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా మేము ఒకసారి రమ్మని రివ్యూ చేస్తాం. తప్పకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిపై ఒకసారి సమీక్ష చేసి ఏవైతే రైతులు ఇలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు సభముఖం వీరందరూ తెలియజేస్తున్నారు.